సీఎం జగన్ 5 ఏళ్ల పాలన పట్ల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు రానున్న ఎన్నికలలో వైసీపీ విజయానికి దోహదపడతాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో ప్రచారం నిర్వహించారు. ఆమదాల వలసలో వైసీపీ విజయం ఖాయమంటున్న చిరంజీవి నాగ్తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రచారం అయితే ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం తనయుడైనటువంటి చిరంజీవి నాగ్ కూడా తన తండ్రికి సహాయంగా ప్రచారంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నాగ్ గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు 2024 ఎలక్షన్ సంబంధించి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి సంబంధించి పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఏ హామీలు అయితే మేము మేనిఫెస్టోలో ప్రకటించామో, ఏవైతే మేము చేస్తామని చెప్పామో తూచా తప్పకుండా, క్రమం తప్పకుండా మేము అన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలు కూడా మేము నెరవేర్చడం జరిగింది 99%. అందులో భాగంగా దాన్ని రెఫరెండంగా తీసుకొనే ఇవాళ మేము ఎలక్షన్లకు వచ్చాం. ప్రజాస్పందన బాగుంది. ఎందుకనంటే మేము గత 1.5 year నుంచి కూడా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఈ 4.5 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్క గడపకి ఎంత ఇచ్చాం, ఏ పథకాలు వాళ్ళకి అందే, ఏవేవి అందలేదు, వాళ్ళకి అందినటువంటి పథకాల ద్వారా వాళ్ళు ఎంత లబ్ధి చేకూర్చుకున్నారు అన్నది ప్రజలకు మరొకసారి మేము చేసింది వాళ్ళకి గుర్తు చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసింది, ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉందని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రతిపక్షాలు అయితే ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించట్లేదని చెప్తున్నారు. దానికి మీరేమైనా సమాధానం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమం అంటే దాని అర్థం ఏంటన్నా, మౌలిక వసతుల కల్పన. అవునా కాదా? మౌలిక వసతుల కల్పన అంటే రోడ్లు, డ్రైనేజెస్, వాటర్ సప్లై, కరెంట్ సప్లై, పేదవాడికి ఇల్లు కేటాయించడం, అవన్నీ మౌలిక సదుపాయాల కిందకే వస్తాయి కదా. ఇవాళ అది మేము చేయట్లేదా? అదే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్ళు తెరిచి చూడమని చెప్తా ఉన్నా. ఇవాళ మీ గ్రామంలో, మీ హయాంలో, మీకు అవకాశం వచ్చినటువంటి మీ హయాంలో మీరు చేయలేదు. మేమేం చేసాం? గ్రామ స్థాయిలో మూలబడిపోయినటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ నాడు నేడు కార్యక్రమం ద్వారా పునరుద్ధరించాం. ప్రభుత్వ బడులకి నూతన వైభవాన్ని తీసుకొచ్చాం. భారతదేశ రాజకీయ చరిత్రలో, భారతదేశ స్వాతంత్రం వచ్చినటువంటి 75 ఏళ్ల పైబడి సుదీర్ఘ భారతదేశ స్వాతంత్ర ప్రస్థానంలో ఇవాళ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి కూడా ఇవాళ నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియంలో మేము విద్యాబోధన చేయిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ 2 అంకెలు వృద్ధి రేటు సాధించి ఇవాళ జీడిపి విషయంలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. దీన్ని అభివృద్ధి అనరా? రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని అంటున్నారు. ఓకే, అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆమదాల వలస నియోజకవర్గం సంబంధించి 2019 ఎన్నికల సమయంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడినటువంటి సీతారాం గారు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ప్రథమంగా చూసుకున్నట్లయితే షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఈ ఏరియాలో, దాన్ని తెరిపిస్తామని చెప్పారు. అది ఇంకా తెరుచుకునే పరిస్థితి లేదు. దాని గురించి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అనౌన్స్మెంట్ చోడవరంలో చేశారు. తన పాదయాత్ర సభలో భాగంగా ఏమనండి, కోఆపరేటివ్ రంగంలో మూతపడినటువంటి ప్రతి ఒక్క షుగర్ ఫ్యాక్టరీని మేము తెరిపించి తీరుతామని. కోఆపరేటివ్ రంగంలో మూతపడినటువంటి ఆమదాల షుగర్ ఫ్యాక్టరీ వేరాజ్ దట్ హస్ బీన్ సోల్డ్ టు ప్రైవేట్ యాజమాన్యానికి అమ్మకం కూడా జరిగిపోయింది. మిగతావి జరగలేదు పెద్ద ఎత్తున. అయితే దాన్ని ఏదో రకంగా తెరిపించాలన్న ప్రయత్నంతో ఒక కమిటీ వేశారు. కమిటీ వచ్చింది, చూసింది, నిర్ధారించింది, వెళ్ళింది. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం అంటే ఏదో కింద పైన పడి చేస్తారు జగన్మోహన్ రెడ్డి, మేము ఒత్తిడి చేస్తే. కానీ ఇవాళ చోడవరం తెరిచినటువంటి 6 నెలలకి ఎందుకు మూతపడిందండి? ఇవాళ కోఆపరేటివ్ రంగంలో తయారయ్యేటువంటి షుగర్ ఏదైతే ఉందో అది 40 రూపాయలు అవుతుంది. కానీ ఈ దేశాల్లో దిగుమతి చేసుకుంటున్నటువంటి షుగర్ 29 రూపాయలకే వస్తుంది. ఏ ప్రభుత్వం భారాన్ని మోస్తుంది చెప్పండి? అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇచ్చినటువంటి మాట ప్రకారం చోడవరం తెరిపించారు కదా. శ్రీకాకుళం నుంచి ఆమదాల వలసకి ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్డు ఉందో ఆ రోడ్డు పనులు కూడా అసలు జరగట్లేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఏమైనా సమాధానం? ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వర్కులు కూడా నేను మాట్లాడుతూ ఎస్, రోడ్డు పనులు అసంపూర్తిగా ఉంది, నేను కాదనడంలా. కనీసం ఈ పాటి ఆలోచన కూడా గత ప్రభుత్వం చేసిందా? ఏం వాళ్ళు రోడ్డు కోసం ఆలోచించలేదు. రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలా, జనాభా పెరిగింది, పాపులేషన్ పెరిగింది. 10 నిమిషాల్లో శ్రీకాకుళం వెళ్లాల్సినటువంటి పరిస్థితి పోయి దగ్గర 40 నిమిషాల పరిస్థితి ఇవాళ వచ్చింది.
కనీసం మేము ఆలోచన చేసి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసాం. ఆ పోలింగ్ డేట్ లోపే ఆ రోడ్డుని పూర్తి చేయించి మేము చూపిస్తాం. చూసుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీ విజయానికి సోపానాలుగా నిలుస్తాయని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ షుగర్ ఫ్యాక్టరీ విషయమైనా కానీ, లేకపోతే ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం రోడ్డు అయితే కానీ, ఈ 2 పనులు కూడా ఎలక్షన్ లోపు కంప్లీట్ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి చిరంజీవి నాకు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ప్రశాంత్ కుమార్తో సత్యనారాయణ, రాజ్ న్యూస్, శ్రీకాకుళం.